నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, సాధారణంగా వంట చేసేటప్పుడు వంటింట్లో ఆడవాళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయండి. వాటిని సరి చేసుకుంటే చాలా మంచిది కదా. ఎలాంటివి చేస్తుంటామండి? తెలిసి తెలియక, కావాలని కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా బై మిస్టేక్ జరిగిపోతూ ఉంటాయి కొన్ని. అవి వేటిని మనం సరి చేసుకోవాలి? అలవాట్లలో పొరపాట్లు ఎస్, చిన్న చిన్నవి, కొన్ని ఆరోగ్యానికి చేటు, అవును. కొన్ని ఆరోగ్యానికి చేటుగా ఉంటాయి, కొన్ని ఏమో చూడ్డానికి బాగుండవు, కొన్ని శాస్త్రం ఒప్పుకొని పనులు. కరెక్ట్ అండి. ఎవరైనా చేసేదే. ఇప్పుడు స్నానం చేయకుండా వంట చేయకూడదు అనే సిద్ధాంతం ఒకటి ఉంది జయ. స్నానం చేసి వంట చేసుకోవాలి. స్నానం చేయకపోతే మనం రాత్రి నిద్ర తాలూకు స్ట్రెస్ ఇవి పడుకునే చోట నుంచి వచ్చి వంటలోకి దిగిపోకూడదు. పొద్దున స్నానం చేసేసి వంట చేస్తే ఫ్రెష్గా ఉంటుంది. అవును. అయితే వంట అయ్యేసరికల్లా చెమట పోస్తుంది కదా, అంటే మళ్ళీ స్నానం చేస్తే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి మొహం కడుక్కుని బట్టలు మార్చుకుంటే సరిపోతుంది. వంట అనేది అంత బృహత్తర కార్యక్రమం కదా. మనం ఏం పొయ్యి దగ్గర కూర్చుంటున్నామా? ఇప్పుడు స్టవ్, ఇండక్షను, అంతే, మైక్రోవేవ్, లేకపోతే రైస్ కుక్కరు, ఇవే కదా మనం వాడుతున్నాం. ఇంట్లో వంటిళ్ళల్లో ఖచ్చితంగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండేలాగా పెట్టుకోండి. చిన్న చిన్న ఇళ్లల్లో కూడా, చిట్టి వంటిళ్ళైనా ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంచుకోండి. ఇప్పటిదాకా లేకపోతే అందరి ఇళ్లలోనూ చిమ్నీలు ఉంటున్నాయి, ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఉంటున్నాయి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటే ఏమవుతుందంటే గాలి బయటికి వెళ్ళిపోతుంది, ఆవిరి బయటికి పోతుంది, నూనె వాసనలు బయటికి వెళ్తాయి. మనకంత చెమటగా, ఉక్కగా, బంకగా అలాగేం ఉండదు. ఎవరింటి కిచెన్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదో పల్లెటూళ్ళల్లో కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోవచ్చు. రకరకాల ఫ్యాన్లు, లైట్లు పెట్టుకుంటాం కదా, దాంతోపాటు ఇది కూడా పెట్టుకుంటే ఇల్లు శుభ్రంగా ఉంటుంది. మీకు కూడా కొంచెం ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. ఆ ఇంట్లో మా వంట చేసిన ఘాటు వాసనలన్నీ ఇల్లంతా చుట్టుముట్టకుండా బయటికి వెళ్తాయి. ఇది ఒక పద్ధతి. సూపర్. అయితే స్నానం చేయకుండా వంట చేయొద్దు, మెయిన్ రూలు. ఎప్పుడో ఒకప్పుడు హడావిడిగా చేసేయాల్సి వస్తుంది, తప్పదు. ఇంకా అవకాశం లేనప్పుడు చేసేసుకోండి. అవకాశం ఉన్నప్పుడైనా 12 దాకా ఉండి 12కి స్నానం కాకుండా పొద్దున్నే ఓ చెంపు పోసుకోండి. తర్వాత కావాలంటే హెన్నా పెట్టుకోండి, మీ ఇష్టం, మళ్ళీ చేయొచ్చు. హెన్నా పెట్టుకోవాలి, ఆ వాటి కోసమే కదా ఆగుతాం కదా జయ. బట్టలు ఉతుక్కోవాలి, హెన్నా పెట్టుకోవాలి, ఇంకేదో చెయ్యాలి, ఇల్లు ఉడ్చి తడిబెట్టి పెట్టుకోవాలి. ఒక చెంబు నీళ్ళు పోసుకొని స్నానం ఫ్రెష్గా తర్వాత పనులు మొదలు పెట్టుకోండి. అయితే ఇల్లు వాకిలి ఊడ్చాక స్నానం చేస్తే బాగుంటుంది. ఇల్లు ఉడ్చుకోవటం అది పొద్దున్న చేసేస్తాం కదా, పొద్దున్నే చేసేస్తారు. పని వాళ్ళు ఉంటే ఆ వీలు వేరేవి. సాధారణంగా చేయకూడని మిస్టేక్ స్నానం చేయకుండా వంట చేయటం. మీ అవకాశాన్ని బట్టి చేయండి అమ్మా. ఇది శాస్త్రం చెప్పిందే అయినప్పటికీ మనం ఇప్పుడు పరుగు జీవితాలు వేరు మనవి. అవును. మనకున్న స్ట్రెస్, మనకున్న టైము, దాన్ని మేనేజ్ చేసుకునేటట్టుగా వీలుగా ఎలాగోలాగా కుదుర్చుకోండి. కనీసం పర్వదినాల్లోనూ పండగల్లో అయినా స్నానం చేసి వంట చేసుకోండి. ఓకే, కనీసం పర్వదినాల్లో ఇదొకటి. తర్వాత జుట్టు విరబోసుకుని వంట చేయొద్దు. నాలాగా ఇంత చిన్న పిల్లకున్న వాళ్ళు కూడా ఒక క్లిప్ పెట్టుకోండి. ఈ వంట చేసేటప్పుడు హెయిర్ మన స్టవ్ మీద కానీ, వంటలో కానీ, నేల మీద కానీ పడితే చీదరగా ఉంటుంది చూసే. తర్వాత జుట్టు ఎంతసేపు ఇట్లా అనుకుంటూ వంట చేయొద్దు. అసలు తల మీదకి చెయ్యి వెళ్ళకూడదు. అది దరిద్రహేతు అని నేను చెప్పనమ్మా, శుభ్రం కాదని చెప్తా ఖచ్చితంగా. వెంట్రుకలు రాలుతాయి, పెద్దవే రాలకల్లా. ఇప్పుడే స్టార్ట్ అవుతున్న చిన్న వెంట్రుక కూడా రాలుతుంది, చేసే పదార్థంలో పడుతుంది. అవును. ఈ మిస్టేక్ చేయొద్దు. జుట్టు విరబోసుకొని ఉండద్దు. దేవుడి పూజని జుట్టు విరబోసుకొని చేయకూడదు. వంట అదే శ్రద్ధగా చేయాలి. వంట చేసేటప్పుడు దుమదుమలాడుతూ, తిడుతూ, విసుక్కుంటూ చేయబోకండి. మీరెంత ప్రశాంతమైన ఆలోచనలతోటి వంట చేస్తారో, ఎంత తాపీగా, ఎంత టైం మేనేజ్మెంట్తో వంట చేస్తారో, వంట అంత చక్కగా కుదురుతుంది. తినే వాళ్ళకి కూడా బాగుంటుంది, వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది. మన భర్త, మన పిల్లలే తింటారు ఎక్కువగా. ఎప్పుడైనా గెస్ట్లు వస్తారు, ఎవరికైనా ఎక్స్ట్రా వండాల్సి వచ్చినప్పుడు విసుక్కోబోకండి. ఇవి చేయకూడదు, ఇవి చేయకూడదని చెప్తారు పెద్దలు చెప్పే మాటలు. అదేలేండి. విసుగ్గా వంట చేస్తే దాని ఎఫెక్ట్ దాని మీదకి వెళ్తుంది, వంట మీదకి. రుచి కుదిరినా కూడా మన మనసు అందులో లేదు. అవును కదా. రుచి కుదరచ్చు, ఒక్కొక్కసారి కుదురుతుంది. మనకు వంట బాగా చేయి తిరిగిన వంట అయితే ఆ నిద్రలో వేసిన తాలింపులు, ఉప్పు, కారాలన్నీ సరిగ్గానే ఉంటాయి. ఫోకస్డ్గా చేయండి వంట. వంటిల్లు శుభ్రంగా ఉంచుకోండి. తరచుగా ఉన్న వస్తువులు, పప్పు, చింతపండు, మిరపకాయలు,
రవ్వలు పిండ్లు ఉంటే వాటిలో ఏమైనా పురుగు పట్టిందేమో అబ్జర్వ్ చేసుకోండి. వంటింట్లోకి కొంచెం ఎండ గాలి వెలుతురు తగిలేలాగా ఉంచండి. ముందు దేవుడి గది ఎంత శ్రద్ధగా తుడుచుకుంటామో అట్లా శ్రద్ధగా వంటలు తుడవండి. రోజుకు 2 సార్లు తడిబట్ట పెట్టడం మంచిది. వంటింట్లో కాస్త నీళ్ళు చల్లి తుడుచుకున్నా సరే అంతే. స్టవ్ తొడవకుండా గట్టు తొడవకుండా రోజువారీ వంట చేయొద్దు. పొద్దునే కుదరలేదు 9 గంటలకైనా సరే, 9ంటికి కుదరలేదు మధ్యాహ్నం అయినా సరే, మధ్యాహ్నం కుదరలేదు రాత్రి అయినా సరే ఖచ్చితంగా కిచెన్ గట్లు అవి తుడుచుకోండి. ఆ గట్టు తుడిచేటువంటి క్లాతుల్ని రెగ్యులర్గా మార్చేసేయండి. దాంట్లో చాలా జర్మ్స్ ఉంటాయి. సింక్ క్లీన్గా ఉంచుకోండి. డస్ట్బిన్ ఎప్పుడు సింక్ కింద ఉంచొద్దు. కిచెన్లో ఉంచుకోవద్దు, బయట ఉంచుకోండి, బాల్కనీలో ఉంచుకోండి. ఓ కవర్ పెట్టుకుని చెత్త అంతా అందులో వేయటం, ఇది పట్టుకెళ్ళి అందులో పడేసుకోవటం, అట్లా ప్లాన్ చేయండి. కానీ మురిగ్గా శుభ్రంగా లేని డస్ట్బిన్స్ని వాటిని చీపురుని వంటింట్లో ఉంచకండి. చీపురు కూడా వంటింట్లో పెట్టద్దు, వంటింటికి బయట ఉండాలి అది. ఇవన్నీ మనకు ఆరోగ్యానికి ఆటే మంచిది కాదు. ఇంట్లో ఏమైనా బొద్దింకలు అవి ఉన్నాయా అబ్జర్వ్ చేసుకోండి. బొద్దింకలు ఉంటే వంటలో పడే అవకాశం ఉంది. మూతలు పెట్టకుండా ఏవి ఉంచద్దు. ఆయిల్ క్యాన్కి మూత, పాల మీద మూత, పెరుగుకి మూత, అన్నం పప్పు కూర చారు అన్నిటికీ మూతలు, లేదా 2 గిన్నెలు ఒకదాని మీద ఒకటి పెట్టి పై గిన్నె మీద మూత. ప్యాకెట్లు అవి ఓపెన్ చేసి వదిలిపెట్టద్దు. ఇప్పుడు మనకి క్లిప్స్ వచ్చినాయి, అవును, ఈ క్లిప్ పెట్టేస్తే సరిపోతుంది. లేదా ఈ కవర్ని ఇట్లా ఫ్లాప్ చేసి మన వెనక్కి తిప్పేసేస్తే కనుక ఇంకా చక్కగా క్లోజ్డ్గా ఉంటుంది. దానివల్ల పిండి అవి పాడైపోకుండా ఉంటాయి. డబ్బాలు ఉంటే చక్కగా డబ్బాల్లో పోసి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు కిచెన్ని మిగిలిన ఇల్లు కంటే కూడా వంటింటి శుభ్రతకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. మీరు వంట ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మీ జీవితం ఆరోగ్యవంతంగా ఉంటుంది. తర్వాత కిచెన్ సింకుల్లో రిపేర్లు ఉంటే, నీళ్లు కింద కారిపోతుంటే ఇమీడియట్గా ప్లంబర్ని పిలిచి ఆ పని చేయించేసుకోండి. జ్ఞాపకం పెట్టుకోండి, మనం వేస్ట్ చేసే బొట్టు నీళ్లు మన డబ్బు అట్లా వృధా అవుతుంది. కిచెన్లో ఎప్పుడు తడిగా చెమ్మగా ఉంటే ఫంగస్ ఫామ్ అవుతుంది. ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి, డ్రైగా ఉండాలి కిచెన్. వంటిల్లు ఎప్పుడు డ్రైగానే ఉండాలి. శుభ్రంగా ఉంచుకోండి. దాన్ని శుభ్రంగా ఉంచితే ఇక మీరు ఏ తప్పులు చేయరు. ఇవే మనం చేసే పొరపాట్లు చేయాలి. దైనందిన జీవితంలో మనం ఈ పొరపాట్లే చేస్తాం. నూనె వేస్తామా, నూనె చేత్తో డబ్బాలు ముట్టుకుంటూ ఉంటాం. అందుకని ప్రతి నెల డబ్బాలన్నీ శుభ్రంగా తోమించుకుని పెట్టుకోవటం. ఓ పదార్థం అయిపోయింది, దాన్ని తోమి ఎండని వెళ్ళబెట్టుకుని ఇక శుభ్రంగా తుడుచుకుని మళ్ళీ ఫ్రెష్ వస్తువు పోసుకోండి. ఆ 1 కేజీన్నర 2 కిలోలు కందిపప్పు అయిపోయాక అదే డబ్బాలో మళ్ళీ కందిపప్పు పోయొద్దు. ఏదైనా పురుగు పట్టే అవకాశం పాత కందిపప్పు వల్ల ఉంటుంది. అయిపోగానే డబ్బా కడుక్కోవాలి. మొత్తం అన్నీ ఒకేసారి అయిపోవు కదా, కొంచెం ముందు వెనకగా అవుతాయి. డబ్బా అయిపోతే శుభ్రంగా కడిగేసుకోవటము, దాంట్లో చేయటం. ఎప్పటి డబ్బా అప్పుడు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి కిచెన్లో. చేయగలమా? ట్రై చేయాలి రమ్మగారు. ట్రై చేయాలి. చాలా వరకు చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి స్టీల్ డబ్బాలు వచ్చేస్తున్నాయి కదా, బాగా గ్లాస్ జార్స్ బాగా ఆ మధ్య ప్లాస్టిక్ ఒక ఫ్యాషన్ అయింది కదా రమ్మగారు. ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది, వద్దు మళ్ళీ మనం పాత పద్ధతిని ఫాలో అవుతాం అనేసి. కావాలంటే స్టీల్ డబ్బాల మీద పేర్లు పెట్టుకోవటమే అంతే. లేదా సైజుల వారీగా ఉంచుకుంటే ఈ సైజ్ దాంట్లో ఇది, ఈ సైజ్ దాంట్లో ఇది అని మనకు జ్ఞాపకం. ఎవరి వంటింట్లో వాళ్ళకి తెలిసిపోతుంది. డబ్బా చూస్తే కొత్త వాళ్ళకే అర్థం కాదు. అదే చింతపండు ఉప్పు లాంటివి స్టీల్ వాటిలలో వేయకుండా గ్లాస్ వాటిలలో వేసి పెట్టుకోండి. గ్లాస్ జార్లో పెట్టుకోండి. పింగాణివి దొరుకుతాయి మనకు, చక్కగా దొరుకుతున్నాయి కదా. అట్లా ఏదైనా అంటే మనం ప్రధానంగా ఏంటంటే ఈ తప్పుల వల్లే మనకి అనారోగ్యం రావడానికి అవకాశం ఉంటుంది. అవును, మురికి దుమ్ము, పాత వస్తువు ఉండిపోవటం, పాత ఉన్న దాంట్లోనే వేయటం, పురుగు పుట్టి పై వస్తువు పాడైపోవటం. ఎప్పటికప్పుడు కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు, పల్లీలు, ఎండుమిర్చి వీటిని చెక్ చేసుకోండి. ఎక్కువ తెచ్చామనుకో అడుగు వస్తువు పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ అయితే కనుక నేనైతే ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టినాను. జయ, ఎందుకు అబద్ధం చెప్తాం, ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి. అవునా? మా రవ్వలు మెట్రో నుంచి తెచ్చాను అనుకో, ఒకవేళ అప్పుడు మరి రవ్వ బయట పెడితే పురుగు పడుతుంది. ఏం చేయడం, మొత్తం మా ఫ్రిడ్జ్ పెద్ద బీరువాలాగా ఉంటుంది, బీరువాలో దోసి పెట్టుకోవటం. ఏం చేస్తాం? తప్పట్లేదు రమ్మగారు, ఏ వస్తువైనా పాడైపోతుంది. తప్పట్లేదు. ఎండు మిరపకాయలకిను వెల్లుల్లికి కూడా పురుగు పడుతుంది అంటే చూడండి, మరి పురుగు పడుతుంది. మీరు వస్తువులు ఏమైనా తడి బట్టలు అలాంటివి ఉంచబోకండి. తడి వస్తువులు ఉంచొద్దు. పాడైన వస్తువు ఇమీడియట్గా డిస్పోజ్ చేసేయండి. రేపు ఎప్పుడో బాగు చేద్దామని అనుకున్నామంటే ఆ పప్పులలో ఉన్న పురుగులు మిగిలిన వాటికి పట్టేస్తాయి. బయట పెట్టేయండి ఎండలో. బాల్కనీ అవకాశాలు ఉంటే బాగుంటుంది. మళ్ళీ కొత్తగా ఫ్లాట్లు కట్టుకునే వాళ్ళు, కొత్తగా ఇళ్ళు ఏర్పాటు చేసుకునే వాళ్ళు మంచి వెంటిలేషన్ చూసుకోండి కిచెన్కి.
బాల్కనీలోకి కిచెన్కి డోర్ ఉంటేనే మంచిది, మనకి గాలి వెలుతురు వస్తాయి. అవును. ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇవన్నీ అందరికీ తెలిసినవే, నేను కొత్తగా చెప్పినవి ఏమీ లేవు. ఏమైనా 1-2 టిక్కులు పెట్టుకుంటే కనుక ఆ టిక్స్ని సరి చేసుకోండి. ఇవందరికీ తెలిసిన మాటలే, కొత్త మాటలు ఏం చెప్పట్లేదు. నేనైతే స్ట్రిక్ట్లీ 2 విషయాలు నాకు చెప్పాలనిపించేది ఏంటంటే, శుభ్రంగా ఉండి వంట చేయండి, మురిగ్గా వంట చేయొద్దు. శుభ్రమైన వంటింట్లో వంట చేయండి, అది మీకు మంచిది, ఇంట్లో వాళ్ళకి మంచిది. రైట్. నమస్తే. నమస్తే జయ.